వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. వెంకటరెడ్డి గారు నా వాయిస్ వినిపిస్తుంది? ఏం చెప్తారు? జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విజిలెన్స్ విచారణ జరుగుతున్న సమయంలోనే అగ్ని ప్రమాదం జరిగింది. దీన్ని మీ పార్టీ ఎట్లా చూస్తుంది? అందరూ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏ విధంగా ఎలిగేషన్స్ వచ్చినాయి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ దీని మీద ఎలిగేట్ చేసి 1,00,000 కోట్లు ఎవడైతే తిన్నాడో 1,00,000 కోట్లు తగ్గిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేసి లోపల ఇస్తాము, చెర్లపల్లి జైల్లో ఒక బెడ్రూమ్ కట్టించి డబుల్ బెడ్రూమ్ కట్టించి లోపల ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధంగా ముందుకు పోతామనేది కనపడతాం. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టే రాంగ్ ప్రాజెక్టు, అందరికీ తెలుసు అది ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే ప్రాణహిత చేవళ్ల మీద కట్టాల్సిన ప్రాజెక్టు, గ్రావిటీ ద్వారా నీళ్లు 160 టీఎంసీల నీళ్లు తీసుకోవాల్సిన ప్రాజెక్టు తక్కువ ఖర్చుతోటి తక్కువ ఎత్తుతోటి తీసుకోవాల్సిన ప్రాజెక్టుని అది కాదని ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ మార్చడమే పెద్ద తప్పు చెప్పాలంటే, ఎందుకంటే ఇదంతా క్లియర్ కనపడతా ఉంది. సో దాంతో పాటుగా వీళ్ళు ఇచ్చిన కాంట్రాక్టర్లు కానీ డిజైన్ కానీ ఇవన్నీ కూడా కూలటం, మేడిగడ్డ బ్యారేజ్ కూలటం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అది వాంటెడ్ గా డెలిబరేట్ గా చేస్తున్నట్టుగా దాన్ని ఒక ఏటీఎం లాగా వాడుకోవడానికి ప్రయత్నించినట్టు కనపడతాం. ఎందుకంటే ఒకటి కాదు ఇదిగా చాలా మంది ఇంజనీర్లు దొరికారు, 100 కోట్ల రూపాయల వెనకేసుకుంటూ వాళ్ళందరూ కూడా మరి ఎవరి హయాంలో పనిచేసారు, ఎవరు చెప్తున్నారు, ఏ కాంట్రాక్టర్ వాళ్ళకి గంపగుత్తగా 100 కోట్లు ఇచ్చిరు అనేది క్లియర్ గా కనపడతా ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు విజిలెన్స్ విచారణ కానీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు జియో టెక్నికల్ కానీ జియో ఫిజికల్ లో ఏవైతే టెస్టులు చేస్తా ఉన్నారో ఈ టైంలో ఎల్ఎన్టీ ఆఫీస్ తగలపట్టడం అనేది, దాంట్లో ఉన్న రికార్డులు కూడా తగలపట్టడం అనేది డెఫినెట్ గా అనుమానాస్పదంగా ఉంటుంది. అంటే ఎవరు చేపిస్తున్నారు, దీని ఏం చేస్తా ఉన్నారు, ఏ విధంగా దానికి సెక్యూరిటీ లేకుండా పోయింది. ఒక్కసారి విచారణకు వచ్చిందంటే దాంట్లో ఉన్న రికార్డ్స్ కానీ ఫైల్స్ కానీ భద్రపరచాల్సిన బాధ్యత ఎల్ఎన్టీ మీద ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకొని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత గవర్నమెంట్ ప్రభుత్వాల మీద ఉంటుంది. విచారణ జరిగిన దాకా, దోషులు తెలిసిన దాకా, డబ్బంతా రెట్రీవ్ చేసిన దాకా, జైలు పంపించిన దాకా అవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? బాధ్యత గవర్నమెంట్ మీద కూడా ఉంటుంది, ప్రభుత్వం మీద. ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? ఇంతకుముందు అంటున్నారు ఏమంటారు, ఒక డ్యామ్ నేను ఏమంటున్నామ్మా, అంతకుముందు మీ ముఖ్యమంత్రి గారే ఇదే కాంగ్రెస్ పార్టీ ఓన్లీ మేడిగడ్డ మీద చెప్పలేదు విచారణ చేస్తామని, టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఎవరైతే ఖర్చు పెట్టారో, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాటి మీద మొత్తం మీద చేస్తా అని చెప్పారు. మీరు ఎందుకు ఇచ్చారండి మేడిగడ్డ మీదనే సిబిఐకి ఎందుకు ఇచ్చారు? టోటల్ కాళేశ్వరం మీద ఎందుకు ఇస్తలేరు? 100 సార్లు చెప్పాము ఇదే డిబేట్లలో, ఇదే జీ తెలుగులో కూడా, ఇంకా మీడియా ఛానల్లో 100 సార్లు చెప్పాము. ఇమ్మీడియట్ గా రాయండి మీరు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ కావాలి, 1,00,000 కోట్లు ఎంతైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చు దాన్ని మొత్తం కూడా విచారణ చేస్తామని చెప్పండి. ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు భయపడతా ఉన్నారు? ఎందుకు ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కేసీఆర్ గారు కానీ ఎందుకు భయపడతా ఉన్నారు మీరు? అలాంటి వాళ్ళ మీద లిగేషన్స్ వచ్చినప్పుడు ఇప్పటిదాకా మీరు విచారణ చేయకుండా మీ చేతుల్లో బంధింటే అది పట్టించుకోకుండా సిబిఐకి విచారణ ఇది చేయమని చెప్తున్నాను. టోటల్ కాళేశ్వరం మీద మీరు రాయారు, మేడిగడ్డ మీద ఏదో తూతు మంత్రంగా ఘోష్ కమిషన్ వేసేసి విచారణ చేసి అయిపోయింది ఇక చేసేసినాం అని చెప్పి చెప్పుకోవడానిక ఈ తెలంగాణ ప్రజలు విని నమ్మాలా? ఇదంతా కూడా మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్, చీకటి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా వాటిని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే దీంట్లో ఎల్ఎన్టీ ఆఫీస్ తగలబట్టడం కూడా ఇది ఒక రీజన్ అయ్యే ఉంటుంది డెఫినెట్ గా. దాని మీద పూర్తిగా విచారణ జరగాలి, ఎవరు వెనకాల ఉన్నారు, ఎవరు చేయిస్తా ఉన్నారు, ఇట్లాంటివన్నీ కూడా బయటకు రావాలి. ఇది ప్రజల సొమ్ము, ఇదంతా కూడా 1,00,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము, ప్రజలు కట్టిన డబ్బులతోటి ట్యాక్సులతోటి ఈ ప్రాజెక్టులు కడతా ఉన్నాం. రాక మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఒక ప్రాజెక్ట్ అని కట్టుకోవాలని మనం అనుకుంటే ఆ ప్రాజెక్ట్ కూడా కూలిపోవడం, నీళ్లు రాకుండా పోవడం, ఇవన్నీ కూడా దేనికోసం? ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోండి. ఇది అధికారుల కోసమా, లేక ప్రభుత్వాలు నడిపిన వాళ్ళ కోసమా, లేకపోతే 1,00,000 కోట్లు సంపాదించడానికి ఆలోచన చేసిన వాళ్ళ కోసమా? అవన్నీ కూడా బయటపడాల్సి కూడా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేయాలి. టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేసి సిబిఐకి ఇవ్వాలి. అప్పుడే గాని దోషులు ఎవరు, దొంగలు ఎవరు, ఎవరు, ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ ని నిండా ముంచి డబ్బు సంపాదించడం వాళ్ళందరినీ కూడా దగ్గర నుంచి రెట్రీవ్ చేయాల్సిన అవసరం డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది, చిత్తశుద్ధి వాళ్ళ మీద ఉంటుంది, చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. రైట్ రమణ గారు, ఇక్కడ మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడానికి సాధారణంగా ఎలాంటి సాంకేతిక కారణాలు అయి ఉండొచ్చు అంటారు? రమణ గారు మిమ్మల్ని అడుగుతున్నా.
మెయిన్ గా ఇప్పుడు బ్యారేజ్ కు డ్యామ్ కు తేడా ఉంటుందండి. బ్యారేజ్ డెప్త్ తక్కువ ఉంటుంది. బ్యారేజ్ అంటే ఈ లెఫ్ట్ ఫ్లాంక్ రైట్ ఫ్లాంక్ ఫ్లాంక్స్ ఒడ్డు వరకే ఉంటుంది